మీ దగ్గర ఉండే మీ మొబైల్ ఓ రకంగా మీ సర్వస్వం. అది మీ ఆత్మ లాంటిది. దానిలో మీ రహస్యాలు, వివరాలు, లావాదేవీలు ఒకటా రెండా అన్నీ ఉంటాయి. అందుకే మొబైల్ ఫోన్ మీ జేబులో ఉన్న ఆయుధం. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీకు రక్ష. అటు ఇటు అయితే మీ బతుకే ఒక శిక్ష. తల పేలిపోయేలా అది శిక్ష విధిస్తుంది. మీ తల దగ్గరే నెట్టింట్లో సైబర్ నేరగాళ్లు ఆ పని కోసమే కాచుకొని కూర్చుంటున్నారు. మొబైల్ హ్యాకింగ్ వారి వృత్తి ప్రవృత్తి కూడా. మీ ఫోన్పై హ్యాకింగ్ కాటు పడింది అనడానికి ఈ లక్షణాలు మీ దృష్టికి వస్తే చాలు. వాటిలో మొదటిది వేగంగా మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం, లేదా ఏ కారణం లేకుండానే మీ కొత్త బ్యాటరీ వీక్ అవ్వడం. ఆపై మీ మొబైల్ డేటా కూడా మీరు పెద్దగా వాడకుండానే వేగంగా ఖర్చు అవడం. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్లో ఏవో కొత్త యాప్స్ డౌన్లోడ్ చేయబడి ఉండటం. ఇంకా మీ ప్రమేయం లేకుండానే మీ ఫైల్ బాక్స్లో కొత్త ఏపీకే ఫైల్స్ కనిపించడం. ఆ తర్వాత బ్లూటూత్ ద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్ వేరే డివైస్తో కనెక్ట్ అవ్వడం. అక్కడితో ఆగకుండా మీకు తెలియని మెసేజ్లు మీ ఈమెయిల్లు, వాట్సాప్ లేదా ఇతర యాప్స్ నుండి బయటకు వెళ్లడం. దీంతో ఆగకుండా మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ ఆటోమేటిక్గా అన్లాక్ అవ్వడము. ఆపై మీకు తెలియని స్క్రీన్ షేరింగ్ యాప్స్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేయబడి ఉండటం. మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియని కొత్త అప్లికేషన్స్ రన్ అవుతూ ఉండటం. ఏవో గుర్తు తెలియని నెంబర్ల నుండి మీ ఫోన్కి ఓటీపీలు రావడం. ఇటువంటి అసాధారణ అనుమానాస్పద గుణాలు మీ ఫోన్లో మీరు గమనిస్తే వెంటనే మీ ఫోన్ను మొత్తం సెక్యూరిటీ స్కాన్ చేయండి. ఈ ఆప్షన్ ప్రతి ఫోన్లోనూ ఉంటుంది. ఒక్కోసారి మీ ఫోన్ హ్యాక్ అయినట్టుగా మీకన్నా ముందు మీ కాంటాక్ట్లలో ఉన్న వారికి తెలిసిపోతుంది. ఒక్కోసారి మీకు తెలియని నెంబర్ల నుంచి మెసేజ్ రావడం, లేదా మీ ఫోన్ నుంచి మీ ప్రమేయం లేకుండానే మెసేజ్లు వెళ్లటం మీరు గమనించే ఉంటారు. మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఎంఎంఎస్లు లేదా వాట్సాప్ ద్వారా మీకు తెలియకుండానే ఈ మెసేజ్లు వెళ్ళిపోతుంటాయి. ఇది ఖచ్చితంగా హ్యాకర్ల పని. అలాంటప్పుడు వీలైతే ఆ మెసేజ్ తెరిచి చూడకుండా వెంటనే డిలీట్ కొట్టడం ఉత్తమం. ఇలాంటివి ఈమెయిల్స్ ద్వారా కూడా రావచ్చు. మీ ఇంటర్నెట్ డేటా, మెమొరీ తొందరగా అయిపోతుంటాయి. ఎందుకంటే కొన్ని యాప్లు చాలా డేటాను వాడేసుకుంటూ ఉంటాయి, అలాగే ఎక్కువ మెమొరీని తీసుకుంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి అని శోధన చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏదైనా నమ్మకమైన సంస్థ నుంచి యాంటీవైరస్ కొనుక్కొని ఫోన్లో వేసుకోవచ్చు. వాడకుండా ఉండే యాప్లను వెంటనే ఫోన్ నుంచి డిలీట్ చేయడం మేలు. ఫ్రీ వైఫై వస్తోంది కదా అని అన్ని చోట్ల ఫోన్ను కనెక్ట్ చేసుకోవడం మంచిది కాదు. ఫోన్కి కఠినమైన పాస్వర్డ్ పెట్టుకోండి. ఎవరికి బ్రేక్ చేయటం సాధ్యం కానీ గట్టి పాస్వర్డ్ పెట్టుకోండి. పాపప్స్ మీద పొరపాటును కూడా క్లిక్ చేయకండి. డివైస్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి, కానీ 1కి 10 సార్లు సరిచూసుకోండి.